ఇండిగో విమాన సర్వీసులో 3 రోజులుగా తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజే 550 దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రంగులకి దిగిన పౌర విమానయాన శాఖ డీజీసీఏలు ఇండిగో అధికారులతోటి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. कोई स्टेटस नहीं है, स्टेटस नहीं है तो स्टेटस बनाइए. Let us make this flight to happen. Yes. This is not the, so please do that. What you can do, if you can request the staff, if you can request the pilot or whoever it is to make this flight run, please do it. We are not bothered about the time and whatever it is, 4:30 or 5 or 4, whatever you can make it up. Please do that. ఇండిగో నిత్యం దాదాపు 2300 విమాన సర్వీసులను నడుపుతుంది. సమయపాలనను తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించుకునే ఇండిగో గత 3 రోజుల్లో దాని నిర్వహణ భారీ స్థాయిలో పడిపోయింది. వివిధ ఎయిర్పోర్టుల్లో కలిపి మొత్తంగా 550 విమాన సర్వీసులు రద్దయినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 172, ముంబైలో 118, బెంగళూరులో 100, హైదరాబాద్లో 75, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 విమానాలు రద్దయినట్లుగా తెలిసింది. ఇండిగో సర్వీసులు రద్దు గణనీయంగా పెరుగుతుందని, నిత్యం దాదాపు 170 నుంచి 200 రద్దవుతున్నట్లుగా జీడీసీఏ పేర్కొంది. తాజా పరిణామాలపైన సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ స్పందిస్తూ ప్రస్తుతం తమ ముందున్న ప్రధాన లక్ష్యం కార్యకలాపాలను సాధారణ స్థాయికి తీసుకురావడమేనని అన్నారు. తద్వారా సర్వీసుల సమయాన్ని పూర్వస్థితికి తీసుకొస్తామన్నారు. అయితే ఇది అంత సులభమైన పని కాదని తెలిపారు. సాంకేతిక సమస్యలు, షెడ్యూల్లో మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, డీజీసీఏ నిర్దేశించిన కొత్త నియమాల వంటివి అందుకు కారణమని స్పష్టం చేశారు. ఇక 3 రోజులుగా ఇండిగో విమాన సర్వీసులో అంతరాయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోలైల్ అందిస్తారు. మధు, నిన్న ఒక్కరోజే 550కి పైగా విమానాలు రద్దయినట్టుగా తెలుస్తుంది. అయితే 3 రోజులుగా ఇండిగో విమాన సర్వీసులో అంతరాయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మధు కంటిన్యూ చేయండి మధు. ఇక 3 రోజులుగా ఇండిగో విమాన సర్వీసులో అంతరాయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్లో అందిస్తారు. మధు, నిన్న ఒక్కరోజే 550కి పైగా ఇండిగో విమానాలు రద్దయిన పరిస్థితి. 3 రోజులుగా ఇండిగో విమాన సర్వీసులో అంతరాయం గల కారణాలేంటి? ఇండిగో విమాన సర్వీసుల నుంచి అందుతున్న సమాచారం ఏంటి మధు? చక్రి, సీఈఓ వచ్చేసి ఇప్పుడు సారీ అయితే చెప్పాడు, కానీ ఆయన సారీ వెనక చాలా మంది ప్రయాణికులు తమ కీలకమైనటువంటి పనులు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని అయితే మర్చిపోయారు. టికెట్లు బుక్ చేశారు, టికెట్లకు సంబంధించి ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు, అవన్నీ కూడా సక్రమంగానే జరిగాయి. కానీ వెళ్లాల్సినటువంటి విమానాలు ఏవైతే ఉన్నాయో ఆ విమానాలు వెళ్ళకపోవడమే ఇప్పుడు ప్రధాన కారణంగా ఉంది. గత 3 రోజుల నుంచి చూసుకుంటే మాత్రం ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లలో పూర్తిగా కూడా ప్రయాణికులు ఆందోళన దిగారు. ఏమైంది, కనీసం సమాధానం అన్నా చెప్పండి అంటే ఆల్టర్నేట్ గా వేరే ఏ ఆప్షన్ కూడా చేయకుండా వాళ్ళను గాలికి వదిలేసి ఎయిర్పోర్ట్ లోనే గంటల తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. బెంగళూరులో సుమారుగా ఒక 100, హైదరాబాద్ లో 75 విమానాలు, చెన్నైలో 25 కావచ్చు, లేకపోతే గోవాలో కావచ్చు, ఇలా ప్రతి చోట కూడా ప్రతి ఎయిర్పోర్ట్లలో కూడా ఈ ఇండిగో విమానానికి సంబంధించినటువంటి ఏ విమానం కూడా కదలకపోవడం, ఎందుకు కదలడం లేదు అనేది ఇప్పుడు చాలా కీలకం. అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి సాంకేతిక సమస్య అని పైకి చెప్తున్నప్పటికీ కానీ ఇంటర్నల్ గా చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి కొన్ని టైమింగ్స్ వ్యవహారాలు ఉన్నాయి. అందులో ఏర్పడినటువంటి కారణాలతోనే ఈ విధమైనటువంటి ఆలస్యం అవుతుంది అనేటటువంటి కారణాలు కూడా లేకపోలేదు. కానీ సీఈఓ వచ్చారు, సీఈఓ ఒక ప్రకటన సింపుల్ గా ఆయన సారీ, జరిగినటువంటి తప్పిదాలకు మేము సారీ చెప్తున్నాము అనేటటువంటి ఒక ప్రకటన రిలీజ్ చేసినంత మాత్రాన ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. మళ్ళీ ఈ రోజు చూసుకున్న 1-2 రోజులు మళ్ళీ బాగానే ఉండడం, మళ్ళీ ఫర్దర్ గా కూడా ఎటువంటి సమస్యలు రావడంతో అసలు ఇండిగో సంబంధించి ఏం జరుగుతుంది? ఇండిగో విమానాలు అంటేనే చాలా వరకు కూడా ఆల్మోస్ట్ అందరూ ఇండియన్స్ సంబంధించి అందరూ కూడా లోకల్ గా కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ గా కావచ్చు, ఇటువంటి
ఇండిగో విమానంలో టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. సో ఆ సమయం ఏదైతే ఉంటుందో సమయాన్ని సేవ్ చేసుకునేందుకు తమకు కీలకమైనటువంటి పనుల కోసము విమానాల్లో వెళ్ళాలి అనేటటువంటి లక్ష్యంతోనే ఆ పనుల కోసం వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటటువంటి వారికి ఇండిగో విమాన సంస్థ మాత్రం గత 3 రోజుల నుంచి చుక్కలు చూపిస్తుందనే చెప్పాలి. ఏమాత్రం కూడా సమాధానం చెప్పకుండా మరికొంతసేపట్లోనే అంటూ కూడా గంటల తరబడి వాళ్ళు ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వీటన్నిటికీ సంబంధించి CEO కూడా రంగంలోకి దిగి అతి త్వరలోనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము అని చెప్పినప్పటికీ కానీ అలా కనిపించేలాగైతే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు.